అనకాపల్లి బ్యాంకులో చోరీ కోసం ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రయత్నం విఫలమైంది. రింగ్ రోడ్లో ఉన్న కెనరా బ్యాంకులోకి సాధారణ కస్టమర్లాగా ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు కొద్దిసేపటికి సిబ్బందిని బెదిరించే ప్రయత్నం చేశారు. తుపాకులు చూపించి నగదు దోచుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే బ్యాంకులో సిబ్బంది అలర్ట్గా ఉండి ఎదిరించడంతో ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అవగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, బ్యాంక్ లో రింగ్ రోడ్ దగ్గర ఉన్న కెనరా బ్యాంక్ లో దొంగలు హల్చల్ చేశారు. తుపాకీలు పట్టుకుని దాదాపుగా 7 వ్యక్తులు బ్యాంక్ లోకి ప్రవేశించి ఇద్దరు వ్యక్తులు లోపలికి తుపాకీలతో వెళ్లి అక్కడ సిబ్బందిని ఖాతాదారుల్ని భయపెట్టి నగదు దోచుకునే ప్రయత్నం చేశారు. అయితే మిగిలిన వ్యక్తులంతా కూడా బయట వీళ్ల కోసం రెక్కీ నిర్వహిస్తూ వాళ్ళంతా కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు వ్యక్తులు లోపలికి ఒకసారిగా వెళ్లడంతో అలర్ట్ అయిన సిబ్బంది సేఫ్టీ అలారం మోగించారు. దీంతో ఒకసారిగా తడబాటు పడిన దుండగులందరూ కూడా పరారయ్యే ప్రయత్నం చేశారు అక్కడి నుంచి. దీంతో పోలీసులకి సమాచారం ఇచ్చిన సిబ్బంది ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు బ్యాంకుకు చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ అయితే పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే ఖాతాదారులు దాదాపుగా 15 మంది వరకు అప్పుడు లోపల లావాదేవీలు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బ్యాంక్ లోపల నుంచి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని అయితే పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా అటు వాళ్ళు వెళ్ళిన ప్రాంతం ఎటువైపు ఉంటుంది, అలాగే ఎంత వరకు వాళ్ళని ట్రేస్ చేయొచ్చు అన్న దాని మీద పోలీసులు ప్రత్యేకమైన బృందాలను అయితే ఇప్పటికే పెట్టడం జరిగింది. దీంతో ఒకసారిగా మొత్తం అక్కడ బ్యాంక్ సిబ్బందితో పాటు ఖాతాదారులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అనకాపల్లిలో ఈ వార్త ఒకసారిగా తేలడంతో మిగిలిన బ్యాంకుల దగ్గర సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఈ కెనరా బ్యాంక్ సంబంధించి ఇది గతంలో ఎప్పుడైనా ఎవరైనా వచ్చి రిక్కీ చేశారా, లేకపోతే ఏదైనా ఇతరుల పాత్ర ఉందా అన్న దాని మీద అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ అయితే పూర్తి స్థాయిలో పరిశీలించి క్లూస్ టీమ్స్ కూడా వచ్చి అక్కడ ఏదైతే నమూనాలు వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ లోపల సంచరించిన మొత్తం ఆ తాలూకా క్లూస్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఏదైతే బయట రోడ్ మీద ఉన్న సీసీటీవీ వ్యవస్థ ద్వారా కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు. ఖచ్చితంగా ట్రేస్ చేస్తామన్న దీంతో పోలీసులు అయితే ఛాలెంజ్ గా ఈ కేసును అయితే తీసుకున్నారు. ఒక్కసారిగా బ్యాంక్ లోపలికి తుపాకులతో దుండగులు వచ్చి 7 ఒక్కసారిగా విరుచుకుపడిన నేపథ్యంలో అక్కడున్న స్థానికులు సిబ్బంది లోపల ఉన్న ఖాతాదారులందరూ కూడా భయభ్రాంతులకు అయితే గురైన పరిస్థితి అయితే కనిపించింది. ప్రస్తుతం వాళ్ళందరి దగ్గర నుంచి కూడా పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. రాజేంద్ర, థ్యాంక్ యూ అనురాధ.